దేవుడే స్వయంగా పుట్టాడు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. రాముడు నేను దేవుడిని ఆయన ఇప్పుడు డిక్లేర్ చేసుకోలే. నువ్వు దేవుడవా అన్నారు 10 మంది వచ్చి, నన్ను మనిషిగా ఉండనివ్వండి పర్వాలేదు చాలు నాకు అంతవరకును అన్నాడు ఆయన. అతను దేవుడా కాదా అనేటటువంటి ప్రశ్న ఒకటి, అతన్ని పూజించాలా వద్దా అనేది 2, ఫీల్డ్ ఎలా ప్రవర్తించాలి అనేది 3. సో 3 అంశాలు దాంట్లో ఇన్వాల్వ్ అయినాయి కదా. అతను దేవుడు అనేటటువంటిది ఆయన చెప్పుకున్నాడా లేదా? బహుశా ఆయన ఆ మాట చెప్పుకున్నాడు. అతను ఉన్నంత వరకు అందరికీ వచ్చిన వాడికి లేదనకుండా అన్నం పెట్టేవాడు ఆయన. చక్కగా ఎవరికైనా ఏమైనా వచ్చి సమస్యలు వస్తే ఆయన విష్ణు సహస్రనామం చదువుకోండి అని చెప్పేవాడే. ఆయన ముస్లిమా? ఐ థింక్ అలాగూ కాదనుకుంటా. పోనీ ఆయన హిందువా? అది కాదనుకుంటాను. ఆయన ఒక సాధు, మంచి వ్యక్తి. తానున్నంత వరకు మంచిగా నడిచాడు ఆయన. 10 మందికి ఉపకారం చేసే ప్రయత్నం చేశాడు. 10 మందిని మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేశాడు. అది ఆయన చేసినటువంటి కార్యం. అంతవరకు మనం ఆయన తీసుకుని ఆయన చెప్పిన మంచి పనులను మనం కూడా చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇక దీన్ని ఉపయోగించుకుంటూ రకరకాలుగా పాపులరైజ్ చేస్తూ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు చాలా మంది తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళ వల్ల వస్తుంది అసలు ఈ సమస్య అంతా. నిజానికి సాయిబాబా గారి వల్ల, ఆ షిరిడి బాబా వల్ల, ఆయన వల్ల ఇబ్బంది ఏం లేదు ఆయన. కానీ ఆయన పేరు చెప్పుకున్న తర్వాత ప్రవర్తించే వాళ్ళు సక్రమంగా లేకపోతే అది లేదు, వాళ్ళు తీవ్రతరంగా ప్రవర్తిస్తే అది మిగతా వాళ్ళల్లో ఒక రకమైనటువంటి అన్రెస్ట్